హలో అండి, నేను ఈరోజు మీకు సింపుల్గా సొరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మనం పూజలు వ్రతాలు అవి చేసుకునేటప్పుడు ఉల్లిపాయ అవి వేయకూడదు కదా, అవేమీ లేకుండా ఒక ఇంగు వేసి సొరకాయ పులుసు సొరకాయ ముక్కలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను నలుగురికి వచ్చేట్టు చేస్తున్నానండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చి ఒకటి తరిగి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ ఇంత, చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. మీకు స్వీట్కి తగినట్టుగా బెల్లం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి ముక్కలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న ముక్క సొరకాయ ముక్కలు వేసుకున్నాను, ఆ ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న చిలకడ దుంప. ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకోండి. ఒకసారి గరిటెతో కలిపేసేసి బాగా మెల్లిగా ఉడకనివ్వాలి. చింతపండు రసం ముక్కలన్నీ ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ముక్కలన్నీ బాగా ఉడికేలాగా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది రసం తీసుకుని పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని, ఇది ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో వాటర్ కలిపాను. ఇది పులుసులో కలపాలండి, ఎందుకంటే పులుసు చక్కగా చిక్కగా వస్తుంది. దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకో కొంచెంసేపు కాగనివ్వాలి పులుసుని. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, బెల్లం మీకు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇది మంచిగా కాగిన తర్వాత బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం పులుసు చిక్కపడుతుంది. చిక్కపడిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పులుసు బాగా కాగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పులుసులోకి తిరగమాత నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం వేసుకొని ఒక చిన్న మిరపకాయ తుంపు వేసుకొని వేపాలండి. తిరగమాత బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. తగినంత ఇంగు వేసుకొని ఈ పోపుని పులుసులో కలిపేసేయాలి. వేడి సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఎక్కువ చిక్కగా వద్దు, పలచగా కావాలనుకుంటే బియ్యపిండి కొంచెం తక్కువ కలుపుకోండి. ఇలా శీతాకాలంలో, వర్షాకాలంలో చల్లగా ఉన్నప్పుడు ఇట్లా పులుసులు చారులు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.